హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీలైన కోరికలు కోరుకొని వాటి కోసం కలలకనండి. ఫ్రెండ్స్, మీరు మీకు కావాల్సినవన్నీ సృష్టించుకున్నట్లు, పొందినట్లు, అనుభవించినట్లు ఫీల్ అవ్వండి. ఇవన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్ వినియోగించడం వలన సాధ్యమవుతాయి. ఫ్రెండ్స్, ఒక కథ వినండి, వింటూ ఊహించండి. ఇలా ఊహించడం ద్వారా మీ జీవితంలో మీరు ఏం కోరుకున్న నెరవేరుతాయి. అమూల్యమైన మైదానం, అందులో రకరకాల పువ్వులు, రకరకాల పక్షులు, పెంపుడు జంతువులు, చెట్ల చుట్టూ అల్లుకున్న రకరకాల తీగలు, వాటి మధ్యలో సన్నని కాలినడక దారి. అలా మీరు నడుస్తూ ఉంటే మీ పాదములకు మెత్తగా అద్దుకున్న గడ్డి, ఉదయం సంధ్యవేళ సమయంలో చెట్లు వాటిపైన సూర్యుడి లేత కిరణాలు, చేతిలో వేడి కాపి పొగలు జల్లుతుంటే సన్నగా సిప్ చేస్తూ ఉంటే మీ అణువులో ఒక రాజసం, ఒక పక్క మీ ఊహాకారం. పని మనుషులు అయ్యగారు అని పిలుస్తూ ఉంటే వెనక్కి తిరిగి వారికి ఆర్డర్ ఇవ్వడం. ఇదంతా మీరు ధనవంతులని మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మించండి. మీ సంపద అంతా మీ మనసులో మెదులుతూ ఉంటే, మీరు ఐశ్వర్యవంతమైన ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతుంటే, ఈ అనుభూతి మిమ్మల్ని విన్న కొంతసేపు అయినా మిమ్మల్ని పట్టి ఉంటే మీ జీవితంలో మీరు అనుకునేది సాధ్యమవుతుంది. ఇలా మీకు కావలసిన ప్రతిదాన్ని ముందుగా కలలు కనండి, అనుభవించండి, ఆస్వాదించండి. ఈ ఊహల ప్రపంచంలో మీరు ఏం నిర్మించుకుంటారు? మీ ఊహల ప్రపంచంలో మీరే ఒక సృష్టికర్త. నిజం నమ్మండి, మీరు అనుకున్న కలలు కనండి, మీరే సృష్టికర్త. యు ఆర్ ద క్రియేటర్. అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ముందుగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. శరీరాన్ని స్థిరంగా ఉంచండి. రిలాక్స్ అవ్వమని చెప్పండి. మీ ధ్యానాన్ని సమానత్వం చేయండి. మీ మనసుకు సమాధానం కొనుక్కోవడంలో మీ ఆలోచనలను నింపండి. మీ సబ్కాన్షియస్ మైండ్తో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. నిర్దిష్టకరమైన పరిష్కారం పొందితే అది మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి. అత్యుత్తమ సమాధానం దొరికితే మీకు ఎంత ఆనందం దొరుకుతుందో ఊహించండి. సంతోషం, సంతృప్తి నిండిన మానసిక అవస్థలో మీ మనసును కాసేపు విశ్రాంతిగా ఉండనివ్వండి. తర్వాత నిద్రపోకరించండి. మీరు నిద్ర లేచాక మీ దగ్గర సమాధానం లేకపోతే మరో వ్యాపకంలోకి దిగండి. మీరు మరో వ్యాపకంలో ఉన్నప్పుడు మీ మెదడుకు సమాధానం దాని అంతటా అదే తట్టే అవకాశం ఉంది. సబ్కాన్షియస్ మనసు నుండి మార్గనిర్దేశాన్ని సూచించేటప్పుడు సులభమైన ఈ పద్ధతి ఉత్తమమైన పద్ధతి. ప్రతిసారి రాత్రికి రాత్రే మీకు సమాధానం దొరకదు. మీ సబ్కాన్షియస్ మనసును తెల్లపరిచే వరకు ఈ ప్రశ్న అడుగుతూనే ఉండాలి. అదొక పెద్ద సమస్య అని, సమాధానం దొరకడానికి బాగా ఆలస్యం అవుతుందని మీరు భావించడం ద్వారా మీరు ఆలస్యానికి కారణమవుతారు. మీ సబ్కాన్షియస్ మనసుకి ఎలాంటి సమస్య లేదు, దానికి సమాధానం మాత్రమే తెలుసు. మీ ఆలోచన చర్య అయితే ప్రతి చర్య మీ సబ్కాన్షియస్ మనసు యొక్క స్పందన అవుతుంది. మీ ఆలోచనలు తెలివైనవి అయితే మీ చర్యలు, నిర్ణయాలు కూడా వివేకంగా ఉంటాయి. ఇప్పుడు మనం సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం. అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఉపయోగించాలంటే ముందుగా మనం పాటించవలసిన కొన్ని నియమాలను అనుసరించాలి. ముందుగా వీలైనంత మౌనం వహించండి. పనికిరాని విషయాల్లో తలదొరచకపోవడం, ఇతర విషయాల్లో, సమాజపరమైన విషయాల్లో పట్టించుకోకుండా బాధ్యత మాత్రమే వహించండి. కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల అతిగా ప్రేమను వ్యక్తపరచకపోవడం. మిమ్మల్ని మీరు నిరంతరం అమితంగా ప్రేమించుకోవడం, మిమ్మల్ని మీరే అద్దం ముందు నిల్చొని పొగుడుకోవడం చేయండి. ఇతరులు విమర్శించకపోవడం, ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం. డబ్బు ఇతరులకు ఇచ్చి మోసపోకండి. ఎవరికి డబ్బు ఇవ్వకండి. అవసరమైతే వీలైనన్ని దానాలు చేయండి. మిమ్మల్ని పొగిడే వారికి దూరంగా ఉండండి. విమర్శించే వారికి నమస్కరించండి. మీరు ఏం చేయాలన్న ఇతరుల సలహా, కుటుంబ సభ్యుల సలహా తీసుకోకండి. నిర్ణయాలు మీరే తీసుకోండి. అప్పు చేయడం, ఇవ్వడం, ఇతరులను అడిగే సంస్కృతి నుండి ముందుగా బయటపడండి. వీలైనంత ఒంటరిగా ఉండండి. మీకై మీరు స్వేచ్ఛగా ఉండండి. మీరు చేసే పనుల గురించి ఎవరి వద్ద చర్చించకండి. మీకు కావలసిన వాటి కోసం ఆలస్యం చేయకండి. వీలైనంత త్వరగా పొందే ప్రయత్నం చేయండి. వీలైనంత ఒంటరిగా కొత్త ప్రదేశాలను తిరగండి. మీ యొక్క ఆలోచనల తాలూకు భావ ప్రకటన ఈ విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించండి. ఎలాంటి భయాలని దరిచేరనివ్వకండి. వీలైనంత ఖర్చు పెడుతూ ఉండండి. బిజినెస్ పోయినంత మాత్రాన బాధపడుతూ పదే పదే ఆలోచించకండి. ఇంకా ఉన్నతంగా విశ్వం మీకు ఏదో ఇవ్వబోతుంది, దానిపైన దృష్టి పెట్టండి. వీలైనంత డబ్బు, సంపద, ఐశ్వర్యమైన ఆలోచనలతో నిరంతరం కూడి ఉండండి. ప్రకృతి పరిసరాలను ప్రేమించండి. ఇతరులకు హాని కలగనీయకుండా జీవించండి. హాయిగా, సులభంగా కూర్చున్న చోటు నుండే డబ్బు సంపాదిస్తానని నిర్ణయం తీసుకోండి. ఒక చక్రవర్తిలా హుందాగా ప్రవర్తించండి. మీరే ఆర్డర్ చేసే విధంగా జీవితాన్ని మలుచుకోండి.
ఎవరు ఎలా ఉంటారో వారిని అలాగే వదిలేయండి. వారి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకండి. వీలైనంత ఎదుటివారి వివరాలను అడగొద్దు, మీ వివరాలని చెప్పొద్దు.